ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన చేసిన విమర్శలు సచివాలయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు మరియు 12వ పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తాత్పర్యంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న కరువు భత్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గత 14 నెలలుగా కనీసం ఒక డిఏ కూడా ప్రకటించకపోవడం ఉద్యోగులను వంచడమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు పాలనలో ఉద్యోగుల సంక్షేమం గాలికి వదిలేశారని వెంకటరామిరెడ్డి ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా పోలీసులకు అందాల్సిన సరెండర్ లీవ్ బిల్లులు మరియు పెన్షనర్లకు అందాల్సిన గ్రాడ్యుటీ బకాయిలు చెల్లించకపోవడంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం విడుదల చేసిన శాసనపత్రంలో ఉద్యోగులకు సుమారు 21,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారని, కానీ వాటిని తీర్చే దిశగా అడుగులు పట్టడం లేదని ఆయన గుర్తు చేశారు. పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా కొత్త వారిని నియమించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రశ్నార్థకం చేస్తుంది. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగులకు అనుకూలంగా ఉండేవారనే ముద్ర ఉన్న వెంకటరామిరెడ్డి ఇప్పుడు నేరుగా చంద్రబాబుపై యుద్ధం ప్రకటించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించింది. ఇది కేవలం ఉద్యోగ సంఘాల పోరాటమేనా, లేక దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా అన్న చర్చ నడుస్తుంది. వెంకటరామిరెడ్డి నేతృత్వంలోని ఫెడరేషన్ ఆగస్టు 6న జరగబోయే కేబినెట్ సమావేశంలో గంపెడు ఆశలు పెట్టుకుంది. ఆ సమావేశంలో తమ సమస్యలపై సానుకూల నిర్ణయం రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. మధ్యంతర భృతి ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు చంద్రబాబును విజన్ ఉన్న నాయకుడిగా భావించామని, కానీ ఇప్పుడు ఆయన కనీస ఉద్యోగులు జీతభత్యాల విషయంలో కూడా శ్రద్ధ చూపకపోవడం విచారణకరమని ఆయన విమర్శించారు. ఈ పరిణామాలు చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. మరియు ప్రభుత్వ ఈ అల్టిమేట్పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.